रखे 3000, लेकिन रकम खर्च करे सिर्फ 1000 के अंदर की बात है। वो 1000 में भी देखे तो 700-800 करोड़ जो टिमरी स्कूल केसीआर साहब ने लगाए उसके ऊपर ही खर्च हुआ। बाकी कोई भी प्रोग्राम नहीं करे मुसलमानों के लिए। कोई भी एक साल के अंदर एक कहीं पर भी बेरोजगार नवयुवा के लिए, महिलाओं के लिए कुछ भी नहीं कर रहे। बोले कि जो शादी मुबारक ने केसीआर साहब लगाए साथ में 1 तोला सोना भी देते। बोले सोना तो नहीं दिए, वो शादी मुबारक का चेक भी एक साल तक नहीं मिल रहा। शादी हो के बच्चे पैदा होने के बाद चेक आ रहा। ये कांग्रेस सरकार की हुकूमत है। आज हमारे इमाम मौजम साहब लोगों को तनख्वाह बढ़ाते बोल के बड़ी बड़ी बात बोले। बढ़ाने की बात तो छोड़ो, जो केसीआर साहब दे रहे थे वो भी पिछले 4-5 महीने से नहीं मिल रहा। बोले तो ये कांग्रेस का हुकूमत का काम ऐसा है, बातों तो करोड़ों में है, काम तो पकोड़े में है। कुछ काम नहीं हो रहा। आज बहुत सारे परेशानी है मुसलमानों में। आज कम्युनल राइट्स हो रहा तेलंगाना में। जब तक केसीआर साहब थे कोई कम्युनल राइट नहीं है, कोई तकलीफ नहीं, हिंदू मुसलमान अच्छे भाई भाई मिलके रहते थे। लेकिन ये सरकार आने के बाद रमजान का तोहफा भी बंद कर दिए। जब तक केसीआर साहब थे गरीब लोगों के लिए तोहफा मिलता था। जैसा ये सरकार आया तोहफा भी बंद हो गए। आज लोग केसीआर साहब को याद कर रहे। इस सरकार में कम से कम मुसलमानों को एक कैबिनेट मिनिस्टर भी नहीं मिला, परसों एमएलसी भी नहीं दिए। क्या इज्जत मिल रहा? आप बजट भी नहीं देते, मुसलमानों को मिनिस्टर भी नहीं रहता, कम से कम काउंसिल में एमएलसी भी नहीं दिए। ये आज कांग्रेस का काम। बोलते हैं सेक्युलर। आज असेंबली में रेवंत रेड्डी का असली स्वरूप बाहर आ गए। बोल रहे कि मोदी मेरा बड़े भाई है, मोदी से मैं मिलते रहता हूँ, मोदी से मैं रिश्ते करता हूँ। अब बीजेपी वाले बोल रहे असेंबली में बहुत अच्छा बोले रेवंत रेड्डी बोल के बीजेपी वाले रेवंत रेड्डी का तारीफ कर रहे, रेवंत रेड्डी मोदी साहब का तारीफ कर रहे। ये आज की निशान है असेंबली में। दोनों आपस में एक दूसरे को बोल ले। बंद करना। धरने తీశారు ధరణిలో భూములు పోయినాయి సెటిలైట్ సర్వే చేసి భూములు కోల్పోయిన వాళ్ళకు ఇప్పటి వరకు డాటా కరెక్షన్ చేశారు ఇప్పటి వరకు నేను కనీసం 50 లీటర్ని కలెక్టర్ దగ్గర పెట్టాను కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్కి వస్తుంది తహసీల్ నుంచి ఆడియో పోతుంది ఆడియో నుంచి కలెక్టర్ పోతుంది మళ్ళీ తహసీల్కి వస్తుంది ఇది ఏందని అర్థమైంది ఒక్కడిగా 2 ఎకరాల 2 బాగుంటుందా భూమి నాది ధరణిలో పోయింది Thank you. దాదాపుగా మన 56 కోట్ల దాకా రిటర్న్ వెళ్ళింది. 16 కోట్ల దాకా వర్గం జరిగింది. సుమారుగా 56 కోట్ల క్యాన్సర్. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇక్కడ ప్రజల కోరిక మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా మా తమ్ముడు సోమిరెడ్డి గారి కోరిక మేరకు దాదాపు 75 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో 50 కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి వెనక్కు తీసుకున్నారు. ఒక 25 కోట్లు పనులైనాయి,
ఒక 50 కోట్లు వాపస్ తీసుకుపోయింది. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం మారినంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని ఎందుకు వెనక్కి తీసుకుపోయారు అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ మీద మీకు ఎందుకు అంత అక్కసు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించాం. ఆ రోజు సోమిరెడ్డి గారు ఇక్కడ మా మున్సిపల్ బాడీ వచ్చి కోరితే దాదాపు 500 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీకి హెచ్ఎండిఏ నుంచి ఇప్పించాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ కట్టాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన మున్సిపల్ భవనాన్ని నిర్మించాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అందులో పిచ్చి చెట్లు మొలుస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు. అభివృద్ధి కుంటుపడ్డది. ఇంత పెద్ద జనాభా ఉండే తెల్లాపూర్లో ఒక మంచి సకల సౌకర్యాలతో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలని గత ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ముందుకు పోతలేదు. గతంలో మా తమ్ముడు సోమిరెడ్డి గారు ఇక్కడ లో వోల్టేజ్ ఉందన్నా ఒక సబ్ స్టేషన్ కట్టాలి అంటే 1 ఎకరం స్థలము హెచ్ఎండిఏ నుంచి ఉచితంగా ఇప్పించాం. సబ్ స్టేషన్ కూడా మంజూరు చేశాం. సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ సబ్ స్టేషన్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ పనులు బిహెచ్ఎల్ వాళ్ళు ఆపేస్తే పట్టించుకున్న దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో ఉన్న నిధులు వాపసు పోవడం, జరుగుతున్న పనులు ఆగిపోవడం తప్ప కొత్తగా జరుగుతున్నది లేదు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లాపూర్ మున్సిపాలిటీకి 15 రూపాయలు కూడా విడుదల చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వాపసు తీసుకుపోయింది తప్ప కొత్త కార్యక్రమం ఒకటి జరగలేదు. ఇంకా దీన్ని తీసుకుపోయి జీహెచ్ఎంసీలు కలుపుతామంటున్నారు. ఇండిపెండెంట్ గా ఉంటే ఇక్కడ చాలా మంచి అభివృద్ధి జరిగేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఒక్క పని కూడా జరుగుతలేదు. ఆనాడు కేసీఆర్ గారు వచ్చినాకనే తెల్లాపూర్ మంచినీళ్ల బాధలు తీరినాయి. ఈ ప్రాంతానికి మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరుని అందించి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి బాధలు తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో మళ్లీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోతున్నాయి. మళ్లీ మంచినీటి కష్టాలు ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అసలు శానిటేషన్ లేక దోమలు పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాటలు ఎక్కున్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం. ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వెంటనే ఇచ్చి ఆ పనులను కొనసాగించాలని, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని, ఫంక్షన్ హాల్ ను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.